तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवेदिभ्यो नमस्कुर्यान्ना श्रीरङ्गे पर्याप्यायनन्तरायाय सर्वस्वमोदिराजनमुत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्वजित्यै तेनाप्नोति सर्वं जयते शतञ्जीव शरदावर्धमानैक्यविनिगमो भवति शतमिनिगन्धे आयुर्वनदनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः राजद्वारे राजमुखे सर्वत्र दिग्विजयता फलसिद्धिरस्तु నా పేరు ప్రవీణ్ రెడ్డి. ఈ రాఘవేంద్ర కాలనీ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి నేను ఎక్స్ ప్రెసిడెంట్ని. యాక్చువల్గా ఈ గుడి అనేది మాకు అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది మా కాలనీలో వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అలాగని ఆషామాషిగా రాలేదు, ఈ టెంపుల్ అనేది కాలేదు, పూర్తి కాలేదు. ఎన్నో ఆటంకాల మధ్య, ఎన్నో అవరోధాల మధ్య మేము చాలా కష్టపడి గుడిని ప్రతిష్ట చేయడం జరిగింది. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగినా కానీ మేము పట్టు వదలకుండా ఎంతో కష్టపడి ఎంతోమందిని మేము వ్యక్తిగతంగా కలిసి ఎంతోమంది దగ్గర నుంచి సహాయాలు పొంది మేము అందరి సహాయ సహకారాలతోటి ఈ గుడి పూర్తి చేయడం జరిగింది. మాకు ఈ అయ్యప్ప స్వామికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు చాలా అదృష్టంగా భావిస్తాం. ఈ గుడి వచ్చినప్పటి నుంచి మాకు చాలా కాలనీలో ఏదో దైవం ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది. మాకు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. 100కు 100% ఈ అయ్యప్ప స్వామి దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా తీరుతాయి. ఈ అయ్యప్ప స్వామిని నమ్ముకున్న వాళ్ళకు కోరికలు తీరకపోవడం అనేది సమస్యనే లేదు. రెండవది ఏంటంటే ఇక్కడ మేము అయ్యప్ప స్వామి వెలిసినప్పటి నుంచి మేము ఇంకా భక్త జనాల మధ్య కిటకిటలాడుతుంది మా కాలనీ అంతా. ఎప్పుడు ఇది ఒక కాలనీకి ల్యాండ్ మార్క్ లాగా మారిపోయింది. ఎంతోమంది స్వాములు, సివిల్స్లో ఉన్న వాళ్ళు ఈ అన్నప్రసాదాలు స్వీకరించి చాలామంది ఈ గుడిని కానీ, గుడి కాలనీ సభ్యులను కానీ, కమిటీని కానీ చాలా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కమిటీ మేము ఉన్నప్పుడు ఉన్నదానికన్నా ఇప్పుడు వేరే కమిటీ మారింది, కాలనీ కమిటీ మారింది, గుడి కమిటీ మారింది. అలాగని చెప్పేసి మేము ఎవరం వెనకపోవట్లేదు. పాత సభ్యులు కూడా, పాత కమిటీ సభ్యులు కూడా, కొత్తగా ఉన్నవాళ్ళు కూడా అందరం కలిసిమెలిసి పనిచేస్తూ గుడికి సేవ చేస్తున్నాము. ఈ గుడి ఇంకా ముందు ముందు చాలా డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ దేవుని ఆశీస్సులు మాకు చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే మాకు చేసిన అనుకున్న పనులు చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందులాగా ఏదో అనుకుంటే అయితేలే అన్న ఉద్దేశంగా కాదు. మేము కోరుకున్నాము అనంటే దాన్ని నిష్ఠతో ఉన్నామంటే ఖచ్చితంగా పనులు పూర్తి అవుతున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఒక మనశ్శాంతి కలుగుతుంది. ముందుగా మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఆ తర్వాత మేము వచ్చి సేవ చేసే అవకాశం కల్పించినందుకు మేము దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఆయనకి ఎప్పటికీ కృపాపాత్రులమై ఉంటాం. మీకు గుడిలో ఏ సేవ కావాలన్నా, లేదంటే గుడి తరపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తాము. అలాగే మీరు కూడా, జనాలు కూడా, అందరూ గుడికి కూడా సహాయ సహకారాలు ఉంటేనే మా గుడి కూడా ముందుకు వెళ్తుంది. చాలా ఇంకా ముందు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ గుడి ప్రతిష్ట జరిగినప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉండడం, నా పీరియడ్లో జరగడము, నేనే ఈ గుడి కోసం చాలా కష్టపడము, మా ఫ్రెండ్ అయినటువంటి మాధవరెడ్డి ఆయన నేను ప్రత్యక్షంగా ఏదైతే మా దేవుడు ఉన్నాడో దేవుని తయారు చేయించి విజయవాడ నుంచి మేము అర్ధరాత్రి తీసుకొచ్చి పగలు రాత్రి శ్రమించి మా పీరియడ్లో ఇది ప్రతిష్ట జరిపించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నా జీవితంలో ఇది ఒక గొప్ప ఘట్టం. నా పేరు మమత, మా ఆయన ప్రవీణ్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ప్రతిష్ట జరగడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.